ఎందుకంటే విశాఖ ఒక ప్రతిపక్ష నాయకుడిగా, మాజీ ముఖ్యమంత్రిగా అన్నిటికన్నా మించి ఒక కీలకమైన అష్యూరెన్స్ ఇచ్చిన వ్యక్తిగా ఈరోజు మెర్సీపట్నం మెడికల్ కాలేజ్ కావచ్చు, విశాఖ స్టీల్ ప్లాంట్ కావచ్చు, ఈ రెండు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనతో కొత్త రూపం దాల్చుకుంటుంది. కారణం ఏంటంటే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారు చేసినటువంటి కృషి, ప్రతిపక్షం వచ్చిన తర్వాత వాళ్ళు చేసిన కృషి ఆగిపోవడం వల్ల వచ్చినటువంటి అనర్థాలు ఈ రెండు ప్రజల ముందు కనపడుతున్నాయి. ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తీసుకోండి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయంలో జగన్ గారి స్టాండ్ ఏంటి? స్వయంగా ప్రధానమంత్రి విశాఖపట్నం వచ్చినప్పుడు, సార్ మీ అనుబంధం మా రాజకీయాలకు అతీతమైంది, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించద్దు ఆయన కళ్ళ ముందే చెప్పాడు. ఆయన దాన్ని స్పందించాడా లేదనేది వేరే సంగతి. రెండు, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తాం అంటూ అక్కడ కార్మికులకు జరుగుతున్నటువంటి పోరాటాలు ప్రభుత్వంలో ఉండి రాష్ట్ర వ్యాప్త బంద్కి మద్దతు ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇది ప్రభుత్వంలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు బంద్కి పిలిపిస్తే రాష్ట్రంలో బంద్కు సంఘీభావాన్ని ప్రభుత్వం ప్రకటించింది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటే ఆ బిట్లో మేము పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోకి తీసుకుంటామని చెప్పారు. ఇన్ని జగన్ గారు చెప్పారు. ఆ రోజు దాన్ని వెటకారం చేశారు, మాట్లాడారు. ఈ రోజు సీన్ ఏంటి? అదే ప్రధానమంత్రి విశాఖపట్నం వస్తే కనీసం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రస్తావన తేకపోగా మెట్టల్ పరిశ్రమ వస్తుందని ఆయనకి సలహా ఏం చెప్పారు. మెట్టల్ అంటే విశాఖపట్నంకి ఆనుకూల వస్తూ ఉంది అంటే గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఏమైపోతుందో ఇప్పుడు దీన్ని బట్టి అర్థం అవుతుంది. రెండు, ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తే మన దగ్గర సమాధానాలు లేవు, చేస్తారు, ఏదేదో మాట్లాడే పరిస్థితి వస్తున్నారు. ఇది కార్మికులు ఈదిలోకి వస్తే ధర్నా చేస్తారంటే అరెస్టులు చేస్తున్నారు. ఖచ్చితంగా జగన్ గుర్తొస్తాడు కదా కార్మికులకి.